అమ్మా సుమా, బావగారు కాఫీ పెట్టమ్మా. అలాగే బావగారు. చంద్ర అన్నయ్య, గోవర్ధన్ కాల్ చేశాడు. తన కాంట్రాక్ట్ సంబంధించి. సుమా ఆగు, నేను వెళ్ళి కాఫీ కలుపుతాను. నా తమ్ముడికి నా చేత్తో కాఫీ ఇచ్చి చాలా రోజులైంది. అమ్మా నువ్వెందుకు? మందారం ఉంది కదా. మందారం, నువ్వు వెళ్ళి కాఫీ తీసుకురా. నీకే మందారం, వెళ్ళి కాఫీ తీసుకురా. ఆగు మందారం. నాన్న అసలే నీ మీద కోపంగా ఉన్నారు. ఆయన కోపం వస్తే కన్న కూతురు కాఫీ ఇచ్చినా తీసుకోరు. అలాంటిది నీ దగ్గర ఎలా తీసుకుంటారు? జయదీప్, దాని ముఖం చూస్తేనే కంపరంగా ఉంటుంది. అలాంటిది దాని చేత్తో కాఫీ ఇస్తే మీ మావయ్య ఎలా తాగుతాడు? నేనే వెళ్ళి కాఫీ కలిపి తెస్తాను. నువ్వు మమ్మీ 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 అంటే మందారానికి షాక్ కొట్టాలని చూసారా? ఎవరు తీసిన గోతులో వాళ్లే పడ్డారన్నమాట. చెప్తా. మమ్మీ 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 నీకేం కాలేదు కదా మమ్మీ? ఇదిగో వాటర్ తాగు. అక్కా ఏమైంది? మావయ్య మీకోసం కాఫీ ఇవ్వాలని స్టవ్ ఆన్ చేస్తే కరెంట్ షాక్ కొట్టింది మావయ్య. షాక్ కొట్టిందా? అయినా స్టవ్ ఆన్ చేస్తే కరెంట్ షాక్ కొట్టాడు ఏంటి? చంద్ర అన్నయ్య, ఒకసారి వెళ్ళి చూడు. అలాగే అన్నయ్య. ఎవరో మిక్సీ ఆన్ చేసి స్విచ్ ఆఫ్ చేయడం మర్చిపోయారు. ఆ వైరు డ్యామేజ్ అయ్యి స్టవ్కి టచ్ అయింది. అదే టైంకి అక్క స్టవ్ని టచ్ చేయడం వల్ల కరెంట్ షాక్ కొట్టినట్టుంది. ఇంట్లో అంత అజాగ్రత్తగా ఉన్నారేంటి? మిక్సీ వేస్తే ఆఫ్ చేయాలి కదా. నాన్న, ఇది పొరపాటున జరిగినట్లేదు. కావాలని ఎవరో చేసినట్టుంది. కావాలనా? కావాలని ఎవరు చేస్తారు రూపా? ఈ ఇంట్లో అవసరం ఎవరికి ఉంది? ఆ దీపక్ బాబు నన్ను చంపాలని ప్లాన్ చేసినట్టున్నారు. సమయానికి రూపమ్మ గారు వచ్చారు కాబట్టి సరిపోయింది. ఇంకా ఎన్ని కష్టాలు పడాలో ఏమో. సమయానికి రూప కాపాడింది కాబట్టి సరిపోయింది. లేకపోతే అది చీపురి తీసుకుని కాపాడినట్టు లేదు, కసి తీరా కొట్టినట్టుంది. అక్క నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. దీపక్ అమ్మని రూమ్ లో తీసుకువెళ్ళు. చంద్ర అన్నయ్య, ఆ మిక్సీ వైర్ బాగు చేయించు, లేదంటే కొత్త మిక్సీ తెప్పించు. అలాగే అన్నయ్య. సుమా
వంటగదిలో పనిచేస్తున్నప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే బావగారు. నువ్వు జాగ్రత్తగా ఉండు మందారం. బండి చప్పుడు వస్తాంది, ఎవరొచ్చారో చూడు. అదిగో అన్నయ్య వస్తున్నాడమ్మా. ఏంట్రా నైనా మళ్ళీ వచ్చావు? పెద్దగారి ఫైల్ ఒకటి ఇంట్లో ఉండిపోయిందమ్మా, తీసుకెళ్ళడానికి వచ్చాను. వరాలు, నేను నీకు ఫైల్ ఇచ్చాను కదా, వెళ్ళి తీసుకురాపో. తమ్ముడు నువ్వు కూర్చోరా, నేను మంచినీళ్ళు తెస్తాను. రే నాయనా, ఏంటమ్మా? నువ్వు అమ్మాయి గారి పెళ్లిలో అలా చేసినప్పటి నుండి నాకు చాలా భయంగా ఉందిరా. ఆ దీపక్ వాళ్ళు నిన్నేం చేస్తారో అని ఏవేవో ఆలోచనలు తడుతున్నాయిరా. ఏం జరగదమ్మా, నువ్వు ఎక్కువగా దాని గురించి ఆలోచించుకో. ఆయన నా కొడుకు చేసిన తప్పేటి? అమ్మాయి గారికి ఎలాగో ఈ పెళ్లి ఇష్టం లేదు. ఆ దీపక్ బాబు మందారాన్ని మోసం చేశాడు. ఆ అమ్మాయి గారి జీవితాన్ని కాపాడి ఆ మందారానికి కూడా న్యాయం చేశాడు. ఇందులో తప్పేటున్నది? నువ్వు ఊరుకోవయ్యా, వాడిని అలా వెనకేసుకురాకు. వాడికి ఏదైనా అయితే నేను తట్టుకోలేను. నేను మాత్రం తట్టుకోగలను. ఏంటి నా బాధ అయిపోయిన దాని గురించి కాదయ్యా, జరగబోయే దాని గురించి. అమ్మాయి గారిని చూస్తుంటే ఆ సీఎం గారి మేనల్లుడితో కూడా పెళ్లి ఇష్టం లేనట్టుంది. ఆ అమ్మాయి గారికి ఇష్టం లేదు కాబట్టి అక్కడ కూడా మనోడు ఏమైనా చేస్తాడేమోనని భయంగా ఉందయ్యా. రే నాయనా, పెద్దోళ్ళ విషయాలు మనకెందుకురా? అమ్మా, నువ్వు అనవసరంగా భయపడుతున్నావు అమ్మా. వదినే వదినే, అందరూ ఈయన్నే ఉన్నారా? 4 దినాలల్లా పెండ్లి పెట్టుకొని ఎవ్వరికి పట్టనట్లా గట్లున్నరేంది? ఎన్ని పనులున్నాయి, అందరూ కలిసి చేసుకుంటేనే కదా వదినే. అత్తయ్య, రేణుకకు ఆల్రెడీ చెప్పాను, మీకు అదే చెప్తున్నాను. ఆ అవతల అమ్మాయి గారి పెళ్ళి ఆగిపోయింది. అమ్మాయి గారి పెళ్ళి అయ్యే వరకు ఈ పెళ్లి జరగదు. ఏందన్నా నువ్వు? అల్లుడు గట్ల చెప్తంటే కదలకుండా మెదలకుండా గట్ల నిలబడిపోయినవు. అందరికి చెప్పుకున్నాం, అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం. ఇప్పుడు అమ్మాయి గారి పెళ్లి ఆగిపోయిందని ఈ పెళ్లికి లింకు పెడుతున్నారు. ఇదేం మంచిగా లేదన్నా. నేను మాట్లాడతానమ్మా. ఆడేదో పని మీద బయటికి వెళ్తున్నాడు, వెళ్ళని. ఒరే అయ్యా, నువ్వెళ్ళు, మేము మాట్లాడుకుంటాంలే. నా మనసులో అమ్మాయి గారు ఉన్నారు. వీళ్ళేమో పెళ్లి ఫిక్స్ చేసుకున్నారు. అమ్మాయి గారిని అలా వదిలేసి బాధ పెట్టలేను, అలాగని వీళ్ళని ఇబ్బంది పెట్టలేను. దీనికి ఏదో ఒక పరిష్కారం ఆలోచించాలి. అమ్మాయి గారు ఈ మధ్యకాలంలో మాకు బాగా దగ్గరైనారు కదా, మా అందరికీ ఇంట్లో బిడ్లాగా అయిపోనాది. ఇప్పుడు అమ్మాయి గారు బాధలో ఉంటే, ఆ ఇల్లంతా బాధలో ఉంటే మనం వేడుక చేసుకుంటే ఏటి బాగుంటుంది చెప్పు? నేను కూడా మీ ఇంటి బిడ్డనే కదా మామా. నేను గిట్లా బాధపడుతుంటే మీకు బాగుంటుందా? నా బాధ కూడా జర సోంచాయించుండ్రి మామా. నువ్వు అంతగా చెప్పాలమ్మా. రాజు వచ్చిన తర్వాత నేను మాట్లాడతానుగా. థ్యాంక్స్ మామా. అత్తయ్య, నువ్వు కట్ చేస్తాండవా? సారీ మమ్మీ. ఈ టాబ్లెట్ వేసుకో మమ్మీ, కాస్త రిలీఫ్ వస్తుందంట. ఏంటి దీపక్ ఇలా అయ్యింది? మమ్మీ, అక్కడ కరెంట్ షాక్ కొట్టేలా ప్లాన్ చేసింది ఆ మందారం కోసం. మధ్యలో నువ్వొచ్చి ప్లాన్ అంతా పాడు చేసావు. అప్పటికి వెళ్ళొద్దు వెళ్ళొద్దు అని సైకిల్ చేస్తూనే ఉన్నా. నువ్వెక్కడాగావు? నేను అదే పనిగా మందారానికి ఎందుకు చెప్తున్నానో ఆలోచించవా మమ్మీ? ఏమో దీపక్, నేనంత ఆలోచించలేదు. మందారం కాఫీ పెట్టుకుని వస్తే
తమ్ముడి దగ్గర మార్కులు కొట్టేస్తుందేమోనని నేను వెళ్ళాను. ఈ టైంలో మనకు కూడా మార్కులు అవసరం కదా దీపక్. పాపం అత్తయ్య మార్కుల కోసం కరెంటు షాకులు కూడా లెక్క చేయట్లేదు. చెడపకురా చెడేవు అని పెద్దలు అంటూ ఉంటారు. మీరు పెద్దవారే కదా అత్తయ్య, ఆ మాత్రం తెలీదా? నువ్వెప్పుడైతే మందారానికి అదే పనిగా పని చెప్తున్నావో అప్పుడే నాకు డౌట్ వచ్చింది. అందుకే మందారాన్ని కిచెన్లోకి వెళ్లకుండా ఆపాను. పాపం అత్తయ్య విషయం తెలియకుండా కాఫీ పట్టుకెళ్ళి తమ్ముడి మెప్పు పొందాలనుకుంది. కరెంట్ షాక్ కొట్టి తిప్పలు పడుతుంది. ఇప్పటికైనా కొంచెం బుద్ధి తెచ్చుకుని కొంచెం మానవత్వంతో మెలగండి అత్తయ్య. మందారం జోలికి వెళ్ళకండి అత్తయ్య. తప్పు చేయని వాళ్ళని శిక్షించడానికి దేవుడు కూడా ఒప్పుకోడు. అందుకే మీరు చేసే ప్రతి ప్రయత్నము మీకే తగులుతుంది. ఇంకోసారి మందారానికి హాని తలపెట్టాలని చూస్తే బాగుండదు. ఉంటానత్తయ్య. వస్తాను దీపక్ బావా. మందారాన్ని కాపురానికి పిలుచుకునుంటే అత్తయ్యకి కనీసం కాపడమైనా పెట్టుండేది. ఎవరి కర్మకు వాళ్లే బాధ్యులు. అత్తయ్య వాళ్లతో అనవసరంగా కెలుక్కుంటున్నానా? రెచ్చగొడుతున్నానా? ఇదంతా ఆ గౌతమ్ నా ప్రేమని అర్థం చేసుకుని పెళ్లి క్యాన్సిల్ చేసుకుంటాడనే నమ్మకంతోనే చేస్తున్నాను. గౌతమ్ విషయంలో అత్తయ్య వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి రాజుని నాకు కాకుండా చేస్తారా? అమ్మాయి గారు క్షేమంగా ఉండాలి. నేను ఇంట్లోకి వెళ్ళగానే అమ్మాయి గారు కనిపించాలి. నా కలలో వచ్చినట్టు ఎలాంటి అపాయం కలగకూడదు. గుడ్ మార్నింగ్ అమ్మాయి గారు. గుడ్ మార్నింగ్ రైస్ పీస్. వీడేంటి మళ్ళీ ఇంటికొచ్చాడు? ఎవరు దీపక్? ఇంకెవడు? ఆ రాజుగాడు మమ్మీ. రాజు, నైట్ నేను అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయావు. ఇప్పుడు ఆ సమాధానం నీ నోటితోనే చెప్పిస్తాను. అమ్మాయి గారు, మీరు బాగున్నారు కదా? నువ్వుండగా నాకేమవుతుంది రాజు? ఏమైనా అయితే మాత్రం నువ్వు చూస్తూ ఉంటావా? లేదమ్మాయి గారు, నైట్ అలా కాలొచ్చినప్పటి నుంచి నాకు అస్సలు నిద్ర పట్టలేదు. నాకు కూడా రాజు, నైట్ నువ్వు వచ్చి వెళ్ళిన దగ్గర నుంచి నాకు కూడా నిద్ర పట్టలేదు. ఇంతకీ నేను నైట్ అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయావు. అది చెప్పు రాజు. రూపా, ఈ రోజు నుంచి ఈ రాజు మీ నాన్నకి పిఏ మాత్రమే. పిఏతో ఎంతలో ఉండాలో అంతలోనే ఉండాలి. ఇదివరకట్లా రాసుకుని పూసుకుని తిరగడానికి వీల్లేదు. ఎందుకత్తయ్య అలా అంటున్నారు? ఇప్పుడు నేను రాజుతో రాసుకుని పూసుకుని ఎక్కడ తిరిగాను? జస్ట్ మాట్లాడుతున్నాను. అలా మాట్లాడడానికి కూడా వీల్లేదు. నువ్వెన్ని పిచ్చి వేషాలు వేసినా అర్థం చేసుకుని నిన్ను పెళ్లి చేసుకోవడానికి అక్కడున్నది దీపక్ కాదు, సీఎం గారి మేనల్లుడు గౌతమ్. నీ పెళ్లి ఫిక్స్ అయింది కాబట్టి వీడితో ఇక మాటలనవసరం. ఏంటక్క గొడవ? నైట్ నుంచి చూస్తున్నాను. రూపతో మీకేంటి ప్రాబ్లం అక్క? రూప రాజుతో మాట్లాడితే ప్రాబ్లం ఏంటి? అది కాదు తమ్ముడు, రాజు రూపల గురించి అందరికీ తెలిసిందే. దీపక్ మనింట్లో పెరిగాడు కాబట్టి వాళ్ళని అర్థం చేసుకున్నాడు. గౌతమ్ అలా అర్థం చేసుకుంటాడని అనుకోలేం కదా. దీపక్తో పెళ్ళి ఆగిపోయింది. అంతకు ముందు రాజుకి పెళ్ళంగా ఉంది. అన్నీ మర్చిపోయి కూడా పెళ్లి చేసుకుంటుంటే
మళ్ళీ ఇలా మాట్లాడుకోవడం కరెక్ట్ కాదు కదా తమ్ముడు. ఈ విషయం గౌతమ్కి తెలిసి తప్పుగా అనుకుంటే మళ్ళీ మన రూప పెళ్ళి క్యాన్సిల్ అయితే అది వాళ్ళకి మనకి అంత మంచిది కాదు కదా అని. నువ్వు చెప్తుంది కరెక్టే అక్క, కానీ రాజు మీద నాకు నమ్మకం ఉంది. అన్ని రోజులు వీళ్లతోనే వీళ్ళింట్లోనే ఉన్న రూప వీళ్ళింటికి ఎలా వెళ్ళిందో అలాగే నా ఇంటికి అప్పచెప్పాడు. తమ్ముడు, రాజు మంచితనం గురించి నువ్వు సెపరేట్గా చెప్పాలా? అదందరికీ తెలుసు. గౌతమ్కి తెలిసి పెళ్లి విషయం అటూ ఇటూ అయితే నలుగురిలో మనం తలదించుకోవాల్సి వస్తుంది అని చెప్పాను. అయినా నువ్వు తలదించుకునే పని రాజు చెయ్యడని నేను నమ్ముతున్నాను తమ్ముడు. కానీ రూపా టైము అసలు బాగుండడం లేదు కదా. మన జాగ్రత్తలో మనం ఉంటే తప్పులేదు కదా. అవునక్క, నువ్వు చెప్తుంది ముమ్మాటికి నిజం. అలాగని రాజుని ఇంటికి రాకుండా ఆపలేం. నాకు సంబంధించిన పనులన్నీ రాజుయే చూసుకోవాలి. తన పని తను చూసుకొని వెళ్తాడు. నిన్ను రెస్ట్ తీసుకోమని చెప్పాను కదక్క, నువ్వెందుకు బయటకు వచ్చావు? అనవసరమైన విషయాలు ఎక్కువ ఆలోచించుకో, వెళ్ళి రెస్ట్ తీసుకో. ఈ రాజుగాణ్ణి ఇంటికి రాకుండా ఆపుదాం అనుకుంటే నా తమ్ముడే వీణ్ణి వెనకేసుకొస్తున్నాడేంటి? వాణ్ణి చూసిన ప్రతి క్షణం వాడు మాకు చేసిన పాపమే గుర్తుకొస్తోంది. వెళ్ళాక రాజు, ఈ మధ్య పెళ్లి పనులు పడి అసలు పనులు పక్కన పడిపోయాయి. కొన్ని హాస్పిటల్స్కి ఎక్విప్మెంట్ అరేంజ్ చేయాలి. ఆ హాస్పిటల్ డీటెయిల్స్, ఎక్విప్మెంట్ డీటెయిల్స్ ఒకసారి నువ్వు చెక్ చేయి. అలాగే పెద్దయ్య. రూపా, మీ అత్తయ్య మాటల్ని నెగిటివ్గా తీసుకోకు. తను చెప్పింది కూడా నీ మంచి కోసమే కదా. సరేనా అన్నా? అత్తయ్య నా మంచి కోరుకోవడం ఏంటి నాన్న? నిజంగా నా మంచి కోరుకునేదే అయితే దీపక్ని నాకిచ్చి పెళ్లి చేయాలని అనుకునేది కాదు. మీరు అత్తయ్యని నమ్మినంతకాలం వాళ్ళ దుర్మార్గాల గురించి నేను నోరు తెరవలేను. ఇంతకీ సీను అన్న ఆ లెటర్ గౌతమ్కి ఇచ్చుంటాడా లేదా? రే గౌతమ్, సడన్గా ఈ సర్ప్రైజ్ ఏంట్రా? 2 రోజుల ముందు కూడా కలిసాం, అప్పుడు కూడా ఏం చెప్పలేదు. రేయ్, నిన్నొక పెళ్లికి వెళ్ళాను కదా, అక్కడ చూశానురా అమ్మాయిని. ఏముందిరా బాబు, ఆ కళ్ళతో నన్ను కట్టిపడేసింది, ఆ అందంతో నన్ను చుట్టి పడేసింది. ఓవరాల్గా నిన్ను ప్రేమలోకి నెట్టేసిందన్నమాట. చూడగానే నీకు నచ్చేసింది సరే, నీకు నచ్చగానే పెళ్లి కూడా ఫిక్స్ చేసేశారు. ఎలారా అంత స్పీడ్గా? అదొక పెద్ద స్టోరీరా. నా అదృష్టం కలిసొచ్చి అలా అయిపోయింది. ఇంకో మాట చెప్తే మీరంతా షాక్ అవుతారా. ఆల్రెడీ షాకింగ్లో ఉన్నాం కానీ ఆ షాకింగ్ మ్యాటర్ ఏంటో చెప్పరా. నేను వెళ్ళిన పెళ్లిలో పెళ్లి కూతురు కూడా ఆ అమ్మాయేరా. ఆ అమ్మాయి నాకు కావాలని నేను గట్టిగా కోరుకున్నాను. పెళ్లి ఆగిపోయిందిరా. దీన్ని బట్టి నాకు అర్థమైన విషయం ఏంటంటే, మనకు రాసి పెట్టుంటే మనకే దక్కుతుంది. ఇదంతా నమ్మాలారా? చచ్చినట్టు నమ్మాలి. కాలేజ్ ఫ్రెండ్స్లో నిన్ను చాలా మంది ట్రై చేశారు, కానీ నువ్వు మాత్రం ఎవరిని పెళ్లి చేసుకునేంత ఇష్టపడలేదు. ఇప్పుడేమో చూడగానే నేరుగా పెళ్లికి ఒప్పేసుకున్నావు. మరి ఆ అమ్మాయి నిన్ను చూడగానే నీ ఫీలింగ్ ఏంట్రా? ఆ అమ్మాయి మనసులో ఏమనుకుంటోందో నాకు తెలియదు, కానీ వాళ్ళ నాన్నగారు పెళ్లి ఫిక్స్ చేసినప్పుడు మాత్రం సైలెంట్గా తల దించుకుని ఉందిరా. ఇంకేంట్రా, మౌనం అంగీకార లక్షణం అంటారుగా, ఫిక్స్ అయిపో. పెళ్లిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడతాయంటారు. ఆ అమ్మాయిని చూస్తే పెళ్లి చేసుకున్నాక నా లైఫ్ అంతా స్వర్గంలో ఉంటుందనిపిస్తోందిరా. ఎక్స్క్యూజ్ మీ సార్.
నమస్తే సార్. నమస్తే. రూపమ్మ గారు ఈ లెటర్ మీకు ఇమ్మన్నారు సార్. ఎలా ఉన్నారు మీ రూపమ్మ గారు? బాగానే ఉన్నారు సార్. సరే, ఓకే. మీ రూపమ్మ గారిని అడిగానని చెప్పు. అలాగే సార్. గౌతమ్ గారికి నమస్కారం. మీతో చాలా విషయాలు మాట్లాడాలి అనుకున్నాను, కానీ కుదరలేదు. ఎవరూ అర్థం చేసుకోలేని కొన్ని విషయాలు మీరు మాత్రమే అర్థం చేసుకుంటారని అనిపించింది. ఫోన్లో మాట్లాడదామంటే మీ నంబర్ లేదు, అందుకే ఇలా లెటర్ రాసి పంపుతున్నా. ఈ పెళ్లి నాకు ఇష్టం లేదు. నిన్న ఆ విషయం చెప్పే పరిస్థితిలో నేను లేను. మీ ఇష్టాన్ని నేను తప్పు పట్టట్లేదు, ఎవరి ఇష్టాలు వాళ్ళవి. అలా అని మిమ్మల్ని నేను తప్పుగా అనుకోవట్లేదు. కానీ ఈ పెళ్లి మాత్రం ఇష్టం లేదు గౌతమ్. నన్ను అర్థం చేసుకుని ఈ పెళ్లి మీరే క్యాన్సిల్ చేసుకుంటారని ఆశతో రాస్తున్నా. చేసుకుంటారు కదూ? ప్లీజ్.